ఆలు పొరటా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం చేశాను, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. ఓకేనా? ఇలా అవుతున్నప్పుడు మనం కొంచెం నేతితోనే కంప్లీట్ చేసుకుంటే మంచి వాసన అండి. ఇందులో నెయ్యి తక్కువ ఉంది, అందుకని నేను నేతితో కంప్లీట్ చేయకుండా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట. అసలు ఒరిజినల్గా అయితే నేతితో ఈ ఆలు పొరటా పెడితే పిల్లలకి ఎంత బలమో తెలుసా ఫ్రెండ్స్. ఆలు ఈ ఏదైతే గోధుమ పిండి ఉందో, ఈ నెయ్యి, ఈ మటను, అసలు ఎంత శక్తితో పిల్లలు చాలా. ఇప్పుడు మా శతాక్షి ప్రోటీన్ ఫుడ్, ఇంకా డైట్ అనేది అయిపోయింది తంది. ఇంకా మేమిద్దరం మెయింటెనెన్స్ డైట్లో నుంచి డైట్కి వచ్చేసాం. చూసారా ఆలు పొరోటా ఎంత థిక్నెస్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఆలు ఉంటుంది కదా సాఫ్ట్గా, ఇలా మనం కర్రీ తయారు చేసేసుకున్నాం కదా. ఇవి చల్లారంగానే ఇంకా మెత్తపడిపోతాయి, ఎందుకంటే లోపల ఆలుగడ్డ